మీనాక్షమ్మా, రెండనే గారు కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి అయిన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పన్నీ తోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళా తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారేంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులేమ్మా, వాడు అడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానే గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర వండడం తెలుసా? మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. రెడీ. మావా, నువ్వు దారా సింగ్ మావా? అరే మన మావ దారా సింగ్ ఏంట్రా? సల్మాన్ ఖాన్ రా. అవునా, నిజం చెప్పు. ఈ మధ్య నేను జిమ్ కి వెళ్తున్నాను. సారీ, అదే మ్యాటర్ ఏం చేసావురా? ఆ మ్యాటర్ రా, ఏం చేసావు? ఏ మ్యాటర్ రా? ఎక్స్క్యూజ్ మీ. అరే పండు, నువ్వు నిజంగా లవ్ లెటర్ నీళ్ళు బుక్ లోనే పెట్టావా? బుక్ లోనే పెట్టాను కానీ ఎవరి బుక్ లో పెట్టానా తెలియట్లేదురా. అరే తెలియట్లేదా? కొంపతీస్ గజం బుక్ లో కానీ పెట్టావా? అదే ఆలోచిస్తున్నా. అయ్య బాబోయ్, ఒరే ఏంట్రా ఇలా చేసావు? అడిగు, చిత్రగుప్తుడు వస్తున్నాడంటే మ్యాటర్ సీరియస్. బాబా, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. నువ్వు ప్రేమ కవితలు రాయడానికి నా చిట్టి తల్లే దొరికిందా? సార్ అది నిజంగా, దీన్ని నువ్వు నిజంగా లవ్ చేసినా అబద్ధంగా లవ్ చేసినా ఇంత భయంకరంగా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కవితలు రాయడురా? నీకు మా అమ్మాయే దొరికిందా? నాకు ఊరేస్తావా? సార్ నేను చెప్పేది, దాన్ని చూడు, ఎప్పుడు పంపులు ఇస్తున్న నా చిట్టి తల్లి ఈ రోజు లీక్ చేసింది. చూడు నీళ్లు ఎలా వరదలై కారిపోతున్నాయో. నేను తమరు రాసిన అందమైన కవిత, చెలి నీ కల్లే చక్కెర కేలి, నీ నవ్వే సిల్వర్ గోలి, నీ చూపు చాలు అదే నాకు సోపు, నీ మాట చాలు అదే నాకు స్వీటు, నీ మనసే ఎండిన వరి, నాకివ్వడానికి ఆలస్యం ఎందుకు మరి? నా ప్రేమను కాదంటే వేస్తాను మీ అయ్యకు ఊరి. నాకు ఊరేస్తావా? మీ పెద్దవాళ్ళు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారా? బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సంపాదించాలని. మరి ఈ లవ్ లెటర్లు ఏంట్రా? పిచ్చి పిచ్చి కవితలు ఏ అమ్మాయికైనా రాసినట్లు తెలిసిందంటే ప్రాణాలు తోడేస్తాను. గెట్ అవుట్. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం.
పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద, దా దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సంగతి మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు. మరి ఉంటాను. ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావేమిటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే, అదేం మనిషి రా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంద. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాయకిరి చేయి వారెవరునూ లేరు. తక్షణమేతగాడని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం. చీటీ పడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేసు పని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవ. ఏటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సగ్గట్లేసి కట్రాయిడ్ కోసేసి అట్టా నడుస్తాడు. ఏదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గానీ దోమలు కుట్టేసినోళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో? వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. నిజమా? అయితే వాడి సొంత పిల్లమే వాడిని జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. అయితే లొసుగు దొరికిపోయింది. రే కొండబాబా వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి నా పేరు ఏదో బయటపడింది ఏంటి? అదే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదని కంగారు పడిపోతుంటాను. నార్మల్ కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నావు? 7 కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అబే ఏం లేదండి. నిజం చెప్పకపోతే చంపేస్తా. ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. తగ్గట్లేదు. మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయిర్ కట్ అయ్యి మీరు అలా నడుస్తారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఎదురు ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు. ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాటికి తిరుగుతున్నారు. టీకి పోగులు పెట్టేసేలా ఉన్నాడే. అమ్మో, రామమ్మ రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న
శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. ఆ. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. తొక్కలేదు అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా. కొంపదీసి వాడి పుట్టలోకి లాగటం లేదు కదా. అబ్బే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు పేకాడికి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా, త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నా అన్నయ్య. బావగారు ఆ. కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, నొప్పి వస్తుంది. పొత్తుగడప నొప్పి వస్తుంది బాబు. ఏమిటందో? ఏమైంది? పొత్తుగడప నొప్పి వస్తుందండి. అయ్యో, అయ్యో, అయ్యో. ఏం సరళ? నవ్వుతున్నావేంటి? ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పొట్టులారు పడట్లేదు. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తుకడుపులో నొప్పి అండి. మెరుపులు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో, 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 అయ్యో. ఆనందం, ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుషునప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పుట్టినప్పుడు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు. తమ్ముడు గారికి పురుటినప్పుడు. అక్కడ ఊహు, ఇక్కడ ఊహు. అంటే ఇదేదో ఊహు, 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 ఊహుయే. అవ్వ, అవ్వ, అవ్వ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది. నాకు నొప్పులు రావడం లేదు. రావు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో, 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 అన్నయ్య. త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అయ్యో, చచ్చిపోతాను. అయ్యో, అయ్యో, తమ్ముడు గారు, అయ్యో, అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. ఏరా, కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. అయ్యో. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి, అలా కాల్ చేసుకోకండి. అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి, అలా తన్నకండి. అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావు అన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ ప్రాణం,
పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం నిన్ను ఏమండి ఏమండి నేను పాపిస్ట్ వాడండి, మీకు ద్రోహం చేశారండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి, నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవ. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను, కానీ మీకు మాత్రం తాకండి. అయ్యో ఏమండి 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 బాబు సమలే చూసుకో, ఏదో వదిలేసాయేమో. 1 2 3 4 5 6 7 రామకృష్ణ గారి రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఏంటిది? రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునే వాళ్ళగా రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాం చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ అంటే నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చాకరేతో సాధు పిచ్చాకరేగా. కోప్పడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కలకే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇది మండపేట కాదు ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తాన్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. పేరు మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ 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 బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దారండి. ఉండు, మీరు సభ దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే అదే నేను నో రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా భయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో చూడరా బుజ్జి, దీనికి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా బానే ఉంది కానీ రామకృష్ణ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధ చేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు. ఇక్కడ 5-6 నెలల మేము ఉండలేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేసి, నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వడూ డిస్టర్బ్ చేయడు సార్. నువ్వు ఓకే రాకి, ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజిన్ అయితే వాళ్ళు బోగీలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు, మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు 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 వాళ్ళు. అరే సీను, ఏ సన్నాసి నువ్వేరా రా సార్. అదేంట్రా డిస్కవరీ ఛానల్లో కప్పలలా నోరు తెరిచారండి. ఈస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందేంట్రా? పదండి సార్, మనం వెళ్ళిపోదాం. రాకి 5గురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే 5గురిని వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్, కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉంటారు. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. వచ్చే నా రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు పొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే, తీసుకో. నిజంగానా భయ్యా?
ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా నీ పీక కొరుకుతా తాగుబోసి సచ్చినాడా రాత్రి తాగి దిగలేదా రాళ్ళు తెచ్చి బంగారం అంటావా రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ, అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే నిన్నిక బతకనివ్వడ్రా నాతోనే ఆడుకుంటావా నిన్ను ఎవరా నువ్వు? నేనే సుబాయ్ రంగిని రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్కేసిందా ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మాడ. అయ్యో నేను దొంగ కాదు తల్లి, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ట్రైన్ లాగాలి కదా మరి. తేనంటే ట్రైన్ అంటే తెలీదా?